పెళ్లి రోజు సందర్భంగా మండీ బిర్యానీ తిన్న ఓ కుటుంబం ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటు చేసుకుంది. అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన నరేందర్ ఈ నెల 22వ తేదీన షాద్ నగర్ లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండీ బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో వాళ్ళందరూ శంషాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరోచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నా పేరు నరేందర్. ఏం చేస్తారు మీరు? మా ఫార్మసిస్ట్. ఏమైంది అసలు? 22వ తారీఖు మాది మ్యారేజ్ డే ఉండే. మ్యారేజ్ డే ఉంటే నా ఫ్యామిలీ, మా చెల్లెల ఫ్యామిలీ, మా పెద్దమ్మ కొడుకు మా అన్న కొడుకు ఇతడు అట్లా మొత్తం 8 మంది సాయిబాబాలో మండి బిర్యానీ తిన్నాం. ఇక ఆ రోజు నైట్ నుంచి లైట్గా స్టమక్ అప్సెట్ అయింది. తెల్లారి బాగా మోషన్స్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి. డోర్ పెట్టవచ్చు. మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు? 8 మంది. అందరికి అయిందా? 8 మందిలో ఆల్మోస్ట్ 8 మందికి వామిటింగ్స్ మోషన్స్ అయినాయి, కానీ ఇద్దరం అడ్మిట్ అయి ఉంచాను హాస్పిటల్లో. నేను వాళ్ళు ఇద్దరు 23వ తారీఖు నాడు నైట్ 10:30కు బ్లడ్ తోటి మొత్తం మరి ఘోరంగా వచ్చింది వామిటింగ్స్. తీసుకొచ్చి హాస్పిటల్ వేసారు. నన్ను సాయంత్రము ఐసీయూలో వేసి ఈ రూమ్కి నేనే బలవంతంగా షిఫ్ట్ చేసుకున్నాను. ఇలాంటి హాస్పిటల్ పైన మీరేమంటారు? మీరు ఏం చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు? హోటల్ మాకు జరిగినట్టు ఇంకా వేరే ఎవరు ఫ్యామిలీ జరగకుండా చూస్తున్నారు. అయితే మొన్న మ్యారేజ్ అని చెప్పి వెళ్ళింటివి. పోతే అక్కడ ఫుడ్ తిన్నాక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాంతులు విరోచనాలు. ఇక మన్నకైతే బ్లడ్ దక్కిండు. మా పిల్లలు అయితే అడ్డం పడ్డారు. 3 days వాంతులు చేసిరు, మోషన్స్ అయినాయి. మెడిసిన్స్ అడ్మిట్ చేసినాక మెడిసిన్స్ తక్కువైంది అంతే. కానీ నాకు కూడా చాలా మోషన్స్. నేను కూడా కోలుకున్నా. అప్పటి వరకు కోలుకోలేదు. కానీ హోటల్కి మాత్రం చర్యలు మాత్రం తీసుకోవాల్సిందే, అట్లా తీసుకోవాలి. నీట్నెస్ అవన్నీ అంత ఏం బాగాలేకుండా. కానీ లేట్ అయిపోయింది కదా, 9:30 అయింది కదా అన్నట్టుగా మీరు ఏం తీసుకుంటారు హోటల్లో? మండి బిర్యానీ తిన్నామండి. ఇంకోటి అన్నం తిన్నలకు అంత ఎఫెక్ట్ కాలేదు, కేవలం పీసులు తిన్నలకే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. చికెన్ బాగాలేదంటారా? చికెన్ అస్సలు బాగాలేదు. తిన్నాక మాకు తెలిసింది చికెన్ పీసులు తిన్నలకు ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే చికెన్ పీసులు కేవలం రైస్ మటుకు మా వద్ద తిన్నది, ఇంకొక పాప తినలేదు. వాళ్ళిద్దరికే అంత ఎఫెక్ట్ కాలేదు, మిగతా వాళ్ళకి అందరికి ఎఫెక్ట్ అయింది. అయితే మొన్న మ్యారేజ్ అని చెప్పి వెళ్ళింటివి. పోతే అక్కడ ఫుడ్ తిన్నాక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాంతులు విరోచనాలు. ఇక మన్నకైతే బ్లడ్ దక్కిండు. మా పిల్లలు అయితే అడ్డం పడ్డారు. 3 days వాంతులు చేసిరు, మోషన్స్ అయినాయి. మెడిసిన్స్ అడ్మిట్ చేసినాక మెడిసిన్స్ తక్కువైంది అంతే. కానీ నాకు కూడా చాలా మోషన్స్. నేను కూడా కోలుకున్నా. అప్పటి వరకు కోలుకోలేదు. కానీ హోటల్కి మాత్రం చర్యలు మాత్రం తీసుకోవాల్సిందే, అట్లా తీసుకోవాలి. నీట్నెస్ అవన్నీ అంత ఏం బాగాలేకుండా. కానీ లేట్ అయిపోయింది కదా, 9:30 అయింది కదా అన్నట్టుగా వెళ్ళింటుంది. మీరు ఏం తీసుకుంటారు హోటల్లో? మండి బిర్యానీ తిన్నామండి. ఇంకోటి అన్నం తిన్నలకు అంత ఎఫెక్ట్ కాలేదు, కేవలం పీసులు తిన్నలకే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. చికెన్ బాగాలేదంటారా? చికెన్ అస్సలు బాగాలేదు. తిన్నాక మాకు తెలిసింది చికెన్ పీసులు తిన్నలకు ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే చికెన్ పీసులు కేవలం రైస్ మటుకు మా వద్ద తిన్నది, ఇంకొక పాప తినలేదు. వాళ్ళిద్దరికే అంత ఎఫెక్ట్ కాలేదు, మిగతా వాళ్ళకి అందరికి ఎఫెక్ట్ అయింది. అయితే మొన్న మ్యారేజ్ అని చెప్పి వెళ్ళింటివి.